హలో మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గన్ని వ్లాగ్స్ 24 100 కేజెస్ టు 70 కేజెస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో డే 35 మామ. మా కాటరాజు గారు ఎప్పుడు చూసినా 2 రోజులకు ఒకసారి నా గిడ నొత్తాది నా గాడ నొత్తాది అని చెప్పంటాను ఇంతకిడు. ఇక పోయి అయితే సప్పడగా వన్నాడు ఇక రారా అని చెప్పండి. ఇక బని వీటికి మనం లేపుకొని వచ్చి ఇక గ్రౌండ్ తీసుకొచ్చి గ్రౌండ్ లో అయితే వామప్ అయితే చేయించిన. ఇక వాడైతే చేయలేదు, నీ ఒక్కనే చేసిన. వాడు కెమెరా మాత్రమే పట్టుకున్నాడు. కూకున్నా కానీ లేవను లేతులేడు వాడు. నాకు నిద్ర వస్తుంది, పిచ్చలా గడ్డ అయింది, నాకు కడుపు నొత్తాది అని చెప్పండి. ఏ రోజు చూసినా ఆ రోజు ప్రతి రోజు ఇదే డైలాగ్ కొడతాను వాడైతే. ఎంతైనా బాంబడిది కదా నా గుండె ధైర్యం. వాడు లేకపోతే అసలు వర్కౌట్ చేయబుద్ది కదా నాకైతే. ఇక కెమెరామ్యాన్ వాడే కాబట్టి ఇక అట్లా స్నానం చేసి అయితే టెంపుల్ కి బయలుదేరిన. టెంపుల్ లో పూజ కంప్లీట్ చేసుకుని పిల్లగాళ్ళని అయితే స్కూల్ కి తీసుకెళ్ళిన. అని అటు పని అంటే ఈయన చెప్పండి. ఇక స్కూల్ పడగొట్టి ఇంటికి వచ్చి అయితే కోడిగుడ్లు తిన్నా. ఇక ములకలు అయితే ఇక రాలేదు. ఇక తినేసి అయితే వీడియోలో వాయిస్ ఓవర్ అని చెప్పని కార్ లో ఊకున్నా. మొత్తం ఒళ్ళు మొత్తం తడిచిపోయింది. ఇక లంచ్ అయితే మా వైఫ్ అయితే నా కోసం మంచిగా ప్రిపేర్ చేసి పెట్టింది. ఇక నీ అయితే లంచ్ కంప్లీట్ చేసుకుని ఇక క్రికెట్ ఆడడానికి అయితే గ్రౌండ్ కి వెళ్ళినా. అందరి కోసం అయితే మేము వెయిట్ చేసినాం. హీరో అయితే మాకు టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ చేసిన 2 గంటలు కూడా ఒక వికెట్ కూడా పడలేదు. లాస్ట్ కి అయితే ఒక వికెట్ పడ్డది. అందరం రెస్ట్ తీసుకున్నాం. ఫైనల్ గా అయితే నైట్ ఇంటికి వచ్చేసి అయితే ఇక డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఉంటున్నాం మళ్ళీ బాయిగా.